శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. దీనామవిత్రేవతు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషయే పపరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చరాగవే కేతవే నమః. ప్రియ భగవద్బంధులారా, 2025 డిసెంబర్ 14 నుండి 20 తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితములను వెల్లడి చేస్తున్నాము. ప్రథమముగా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము ఇమిడి ఉన్నాయి. లాభస్థానంలో రాహువు సంచారం వల్ల ఈ వారంలో ఆదాయం వృద్ధికి బాగా అవకాశం ఉన్నది. ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభపరంగా బాగా పురోగతి సాధిస్తాయి. ఆహార విహారాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తి అవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉన్నది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి యందు కృత్తిక 2, 3, 4 పాదములు, 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఇమిడి ఉన్నాయి. లాభస్థానంలో శని, సప్తమ స్థానంలో రాస్యాధిపతి శుక్రుడి సంచారం వల్ల ఈ వారమంతా చీకు చింత లేకుండా గడిచిపోయే అవకాశం ఉన్నది. ఉద్యోగాలు ఆశాజనకంగా ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. హోదా పెరిగే అవకాశాలు కూడా ఉంది. వృత్తి వ్యాపారాలలో రాబడి బాగానే వృద్ధి చెందుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం కూడా బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉన్నది. ఊహించని వస్తు లాభం ఉంటున్నది. చిన్ననాటి మిత్రులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వ్యక్తిగత ఆర్థిక సమస్యలు తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉన్నది. అదనపు ఆదాయ మార్గాలపై కొద్దిగా శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన శుభవార్తలు వింటారు. తదుపరి మిథున రాశి. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు ఇమిడి ఉన్నాయి. ఈ రాశిలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు, జీవిత భత్యాల పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొద్ది ప్రయత్నంతో వృత్తి వ్యాపారాలలో రాబడి పెరిగే అవకాశం ఉన్నది. గృహ వాహన యోగాలు పట్టవచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారాలు గతం కంటే బాగా పురోగతి చెందుతాయి. ఉద్యోగం పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఈ వారం అంతా ఉన్నది. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో వృద్ధికి రావడం జరుగుతుంది.
కొందరు స్నేహితులకు బాగా సహాయం చేస్తారు. మీరు కొందరి స్నేహితులకు బాగా సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తోంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు ఇమిడి ఉన్నాయి. పంచమ స్థానంలో రవి శుక్రులు యుతి వల్ల ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాలను పెంచుకుంటారు. వృత్తి వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. షేర్లు, సెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. వృత్తి జీవితం ఆశించిన విధంగా సాగిపోతుంది. వ్యాపారాలలో లాభాలు నిలకడగా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. వ్యయ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉన్నది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. తదుపరి సింహరాశి. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము ఇమిడి ఉన్నాయి. లాభస్థానంలో గురువు, చతుర్థ స్థానంలో రాష్ట్రాధిపతి రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం కూడా బాగా పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉన్నది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉన్నది. గృహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. వాహన యోగం పడుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాలలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన సొమ్ము తప్పకుండా సకాలంలో చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉన్నది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి కన్యారాశి. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉత్తర 2, 3, 4 పాదములు, అష్ట 4 పాదములు, చిత్త 1, 2 పాదములు ఇమిడి ఉన్నాయి. దశమ స్థానంలో గురువు సంచారం వల్ల ఉద్యోగ జీవితం సాఫీగా సానుకూలంగా సాగిపోతుంది. 1, 2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గే అవకాశం ఉన్నది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. షేర్లు, సెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది. ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు. మీకు ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వినడం జరుగుతుంది. మీ సలహాలు, సూచనలకు సర్వత్రా విలువ ఉంటుంది. ఉద్యోగం నిలకడగా కొనసాగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సానుకూలంగా సాగుతాయి. తదుపరి తులారాశి. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు ఇమిడి ఉన్నాయి. భాగ్యస్థానంలో గురువు, ధనస్థానంలో రాశ్యాధిపతి శుక్రుడి సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా అవకాశం ఉంది. షేర్లు, సెక్యులేషన్ల వంటివి బాగా కలిసి వస్తాయి. వ్యక్తిగత ఆర్థిక అవసరాలు చాలా వరకు తీరిపోతాయి. వృత్తి వ్యాపారాలలో 1, 2 ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రస్తుతానికి దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉన్నది. వృత్తి జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉన్నది. బంధువుల వల్ల కొద్దిగా ఒత్తిడి గురికి అవుతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి యందు విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు ఇమిడి ఉన్నాయి. రాశ్యాధిపతి కుజుడు తన స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉన్నది. గురుబలం లేనందువల్ల ఆర్థిక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా సాగుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఇంట్లో శుభకార్యాలకు చక్కటి ఆలోచనలు చేస్తారు. ఆస్తి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉన్నది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ఈ వారం అంతా ధనుస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనుస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము ఇమిడి ఉన్నాయి. సప్తమ స్థానంలో ఉన్న రాశ్యాధిపతి గురువుకు బలం పెరుగునందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం వంటివి జరుగుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు లభిస్తాయి. షేర్లు సెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇంత బయట బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆస్తి ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆదాయానికి లోటు ఉండదు. పిల్లల విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నం సఫలమవుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. తదుపరి మకర రాశి. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు ఇమిడి ఉన్నాయి. తృతీయంలో రాశ్యాధిపతి శని, లాభస్థానంలో రవి, శుక్ర, బుధల సంచారం వల్ల ఆదాయంలో ఆశించిన స్థాయి పెరుగుదల ఉన్నది.
ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఇంట బయట శ్రమ తప్పకపోవచ్చు. మీ ఆలోచనలు నిర్ణయాలు ఆశించిన మీ ఆలోచనలు నిర్ణయాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆస్తి వివాదాలు సమస్యలు చక్కబడే అవకాశం ఉన్నది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాలలో కలిసి వస్తుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది. తదుపరి కుంభరాశి. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కనిష్ట 3-4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు ఇమిడి ఉన్నాయి. లాభస్థానంలో కుజ రవుల సంచారం వల్ల ఈ వారమంతా ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉన్నది. కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆదాయం చాలా వరకు అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యం పర్వాలేదు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులు శ్రమను కొద్దిగా పెంచాల్సి ఉన్నది. ప్రేమ వ్యవహారాలు రొటేషన్గా సాగుతాయి. తదుపరి మీనరాశి. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి యందు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు ఇమిడి ఉన్నాయి. చతుర్థ స్థానంలో రాష్ట్రాధిపతి గురువు, దశమ స్థానంలో రవి, కుజల సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉన్నది. బాధ్యతలు బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం చాలా బిజీగా సాగిపోతుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయం మెరుగ్గా ఉన్నది. తోబుట్టువులతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉన్నది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి మరల డిసెంబర్ 21వ తారీఖున తెలియజేయబడం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త సన్మంగళాని. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.